హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫైట్ టు ఫినిష్ ఎంఎక్స్ ప్లేయర్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది వారెన్ షెఫర్డ్. ఇది ఎప్పుడో 2016లో రిలీజ్ అయింది. ఇప్పుడు తెలుగులో డబ్ చేశారు. మరి దీని కథ ఏంది, దీని లెక్క ఏంది, దీని సంగతి ఏందో చూద్దాం. అంతకన్నా ముందు ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ ఎన్నో మన ఛానల్లో చేసాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే. మనలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మూవీ రూల్స్లో వచ్చే ప్రతి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూ ఇవ్వన్నా దానివల్ల మేము డిసైడ్ అవుతాం చూడాలా వద్దని కామెంట్స్ చేస్తున్నారు. మ్యాక్సిమం మన ఛానల్లో అన్ని చేస్తున్నాం బ్రదర్. కొత్త వాళ్ళు అయితే చెక్ చేయండి. సౌత్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కూడా ఇస్తున్నాం. ఎక్కువగా థ్రిల్లర్సే ఉంటాయి. మూవీ అంటే 1 hour 34 minutes మాత్రమే ఉంది. మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు, నో ప్రాబ్లం. మసాలా సీన్స్ అనేవి ఏమీ ఉండవు. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక కళాఖండం లాంటి మూవీ కోసం మీకు చెప్పాలి. అదే ద కింగ్ ఆఫ్ ది లాస్ట్ వరల్డ్ అంట. ప్రపంచంలో ఉన్న అన్ని మూవీస్ కంటే లాస్ట్లో ఉంచాల్సిన మూవీ ఇది కింగ్ కాదు భయ్య, పెద్ద బొంగు. మూవీ రోజులో తెలుగులో ఉందని ఎవడు డౌన్లోడ్ చేయకండి, చూడకండి. ఆ సినిమా చూసి ఎర్రిపప్పు అవ్వద్దు. అందుకే నేను కూడా రివ్యూ చేయలే. మరి ఈ మూవీ సంగతి ఏంటంటే, మన హీరో గారు ఒక బాక్సర్ తన ఫైనల్ ఫైట్లో పాల్గొనడానికి వేరే ఊరు వస్తాడు. ఒక హోటల్లో ఉంటాడు. అక్కడే ఒక పర్సన్తో గొడవ పెట్టుకుంటాడు. ఆ పర్సన్తోనే ఆ ఫైనల్ ఫైట్లో ఫైట్ చేయాలి. మరి ఆ ఫైనల్ ఫైట్లో గెలిచి ఛాంపియన్గా ఎవరు అయ్యారు అనేదే ఈ మూవీలో మిగతా స్టోరీ. ఇప్పుడు స్ట్రైట్గా పాయింట్కి వస్తా. మూవీ ఎలా ఉందంటే, ఎక్కడో మురికి కాలువలో తీసుకొచ్చిన మురికి భయ ఇది. టోటల్ గార్బేజ్, చెత్త చెదరం తప్ప మరేం లేదు. ఈ మూవీ చూశాక 5 stars ఇవ్వాలి. అవి కూడా సరిపోకపోతే ఆకాశంలో ఉన్న స్టార్స్ అన్నీ కూడా ఇవ్వాలి. ఇంకో కామెడీ ఏంటంటే, మూవీ స్టార్ట్ అయినప్పుడు కూడా స్టార్ ఎంటర్టైన్మెంట్ అంట ఇది. నిజంగానే చూస్తున్నప్పుడు కూడా మనకు స్టార్స్ కనబడతాయి అన్నమాట. టైటిల్ మాత్రం కరెక్ట్గా సరిపోయింది. ఫైట్ టు ఫినిష్ అంట. మనం ఈ సినిమా చూస్తున్నప్పుడు ఈ సినిమాతోనే మనం ఫైట్ చేయాలి ఫినిష్ చేయడానికి. మరి మూవీలో ఫైట్లు ఉన్నాయని మీరు చూస్తే మాత్రం మనమైతే పాటలు పడక తప్పదు, మనకి తల పోటు కూడా తప్పదు. చెత్తనా కొడుకులు డబ్ చేసేవి మంచి సినిమాలు కొంచెం డబ్ చేయండిరా, అప్లోడ్ చేయండి. రోజుకి ఓటీటీలో తెలుగు డబ్బింగ్ మూవీస్ చూసే ఆడియన్స్ అయితే ఎక్కువయ్యారు. అందుకే ఇలాంటి చెత్త మూవీస్ని ఎవడో పట్టించుకోడు. నేను మాత్రం పట్టించుకుంటా. మీకు చెప్తున్నా, అది ఎంత చెత్త మూవీ అయినా సరే నేనైతే రివ్యూ ఇస్తా, మిమ్మల్ని కాపాడతా. ఎంత వరస్ట్ అంటే టార్చర్. సీరియల్ కాదు, సినిమా కూడా కాదు, ఇంకా సీరియల్లో బెటర్. ఇలాంటి చెత్త మూవీస్ రివ్యూ ఇస్తే నా వాల్యూ కూడా పోయినట్టుంది. ఇక్కడ ఫైట్లు లేవు, బొంగు లేదు. ఒరే నువ్వు ఒక దెబ్బ కొట్టరా, నేను ఒక దెబ్బ కొడతా. పనికి మాలిన చెత్త భయ్యేది. బాగున్న మూవీస్ ఎలాగోలా మీకు తెలుస్తుంది. ఇలాంటి చెత్త మూవీస్ కోసమే మీరు తెలుసుకోవాలి. టైం వేస్ట్ చేసుకోకూడదనే నా యొక్క ఉద్దేశం అనమాట. ఈ సినిమా చూసి అయితే నేను ఎర్రిపప్పు అయిపోయాను. మీరు కావద్దంటే మాత్రం చూడొద్దు. మరి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే, ఇది ఒక సినిమా, నేను రివ్యూ ఇవ్వడం, దాన్ని మళ్ళీ మీరు చూడడం, మళ్ళీ దీనికి ఒక రేటింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.